లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యం నుంచి కీర్తనలు 49వ అధ్యాయం 11వ వచనం. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇల్లు నిరంతరము నిల్చునని తమ నివాసములు తరతరములు ఉండునని వారనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ఎరిగిన మనకు దేవుడిచ్చిన ఒక అత్యాధునికమైన, ఇంకా చెప్పుకోవాలంటే అడిషనల్ జ్ఞానము ఎవరు ఇవ్వండి, ఒక అదనమైన జ్ఞానము ఇచ్చినాడు. లోకస్తులకు తెలియదు. యేసు రక్తంతో విమోచింపబడిన వారికి భవిష్యత్ అంతటిని కూడా యేసు ప్రభు బయలుపరుస్తున్నాడు తన వాక్యం ద్వారా. ఇక్కడ అదే మాట ఏమనంటే, తమ ఇండ్లు విడిచిపెట్టుదరని, వారి ఇండ్లు నిరంతరం ఉండునని అనుకుంటారంట. ఎవరు చనిపోక ముందు, అంటే ఎవరైనా చనిపోతారు ఎవరు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏమంటారంటే, నా ఇల్లు శాశ్వతం, నా భూమి శాశ్వతం, నా నివాసం శాశ్వతం అనుకొని దాన్ని ఎంతో శృంగారించుకుంటూ, దాన్ని ఎంతో నీట్గా పెట్టుకుందామని, అదెంతో విలాసవంతంగా ఉండాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు మానవుడు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, అది ఒక రోజు విడిచిపెట్టేది అని చెప్తున్నాడు. అంటే ఈ ఇండ్లు విడిచిపెడుతున్నామంటే మనము పోవాల్సింది నిత్యమైన గృహము ఒకటి ఉందనే విషయం ప్రభువు చెప్పగానే చెప్తున్నాడు. నిత్యమైన గృహం శాశ్వతమే. అంటే ఈ విడిచిపెట్టి పోతావు నువ్వు అన్నప్పుడు ఇది టెంపరీ, ఇది ఒక గుడారం. అందుకే అబ్రాహాం, ఇసాక్, యాకోబులు ఏమన్నారు, వారు గుడారములలో నివసించను అన్నారు. యాత్రికులము, పరదేశులమై ఈ లోకంలో ఉన్నాము అని అలా ఎరిగినారు. ప్రియమైన వారలారా, యేసు ప్రభు రక్తంతో కడగబడిన మనము ఇండ్లు ఉంటే తప్పేం లేదు, కానీ మన మనస్సు పరసంబంధమైన ఇంటి మీద, అంటే పరలోకం మీద, యేసు ప్రభు ఏదైతే ఈయనై ఉన్నాడో, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి నుంచి చూసుకుంటే, నేను మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను అని చెప్పిన ఆ స్థలం మీద మన మనసు పెట్టుకుంటున్నామా లేదా? ఇక్కడ భూమి మీద చూడండి ఏమంటున్నాడు. ఈనాడు ఏం చేస్తున్నారంటే, చివరి లైన్లో తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఈనాడు ఎన్నో భూములకు పేర్లు ఉన్నాయి. అంటే ఈ బైబిల్ ఎన్ని రోజుల కింద రాసిన బైబిల్, ఈ జీవ గ్రంథంలో ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఇందులో పొందుపరిచినారు. అంటే ఈ బైబిల్లో ఉన్న దేవుడు ఎంత జ్ఞానం గలవాడు అంటే సర్వమును ఆయన దాచి ఉంచినాడు. ఏం జరుగుతుందో ఇది గతము సూచించే బైబిల్, వర్తమానం సూచించే బైబిల్, భవిష్యత్తును కూడా సూచించే బైబిల్. అందుకే దేవుని వాక్యము నిరంతరం నిల్చును అని రాయబడ్డది. ఈ నిరంతరం నిలిచే వాక్యము ఇప్పుడు చూడండి, ఎవరు భూములు కొన్నా వారి పేర్లు పెడుతుర్రు. కొందరు రాజు ఫామ్ హౌస్, లేకుంటే నాయుడు ఫామ్ హౌస్, లేకుంటే ఇంకా ఎవరు రెడ్డి ఫార్మ్స్, ఇట్లా ఎన్నో వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు. వెంచర్స్ వారి పేర్లు పెట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే ప్రభు ఎప్పుడో చెప్పినాడు వాళ్ళు పేర్లు పెట్టుకుంటారని. వాళ్ళు పేరు పెట్టుకున్నందుకు తప్పని మన ఉద్దేశం కాదు, కానీ ఈ దేవుడు ఎంత జ్ఞానవంతుడు. ఇంతకుముందు జరిగే సంగతి, ఇన్ని తరాలకు జరిగే సంగతిని యేసు ప్రభు ఎరుగు. అందుకే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఈ బైబిల్ చెప్తుంది. కాబట్టి యేసు ప్రభుని అంగీకరించి, ఈ వాక్యం ధ్యానించి, ఈ భవిష్యత్తులో ఉన్న ఈ ప్రభు రెండో రాకడలో మనం ఎత్తబడి ఆయన సంఘంలో నాటబడి ఆయన మహిమలో వచ్చినప్పుడు ఆయన మహిమతో కూడా ఆ నిత్య రాజ్యంలో వర్ధిల్లాలని ప్రభు యొక్క ఆలోచన. మనం ఇండ్లు కట్టుకుంటే తప్పేం కాదు, నివాసాలు ఉంటే తప్పేం కాదు, పొలాలు ఉంటే తప్పేం కాదు, పొలాలకు పేర్లు ఉంటే తప్పేం కాదు. కానీ ఈ విషయం ముందే బయలుపరిచిన ఈ యేసు ప్రభువును లేకుండా ఉంటే ఇవిన్న మన జీవితంలో పెద్ద సున్నా, మనం అంధత్వంలో అంధకారంలో ఉన్నట్టు. ఈ ఉదయకాలం దేవుడు మనకు బయలుపరిచిన ఈ విషయాన్ని గుర్తెరిగి ఆయన మహిమ కొరకు ఆయన సన్నిధిలో నిరంతరం నిలుద్దాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. నిజమే మేము అనేక సార్లు నిర్లక్ష్య వైఖరిలో నీ యొక్క మహిమను, నీ యొక్క అధికారం, నీ యొక్క ప్రభావం మీద నష్టపోతున్నాం. దయతో క్షమించి నీ యందు ఆధారపడి నిత్యరాజ్యం ఒకటి ఉందని ఎరిగి దానికి మార్గము నీవే అని, దానికి అధికారి నీవే అని ఎరగలుగుటకు, రక్షణలో స్థిరపడుటకు కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.